హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఈరోజు మనం విఎన్ యాప్‌లో ఫోర్త్ ట్యుటోరియల్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఏదైనా ఫోటో గావచ్చు, లేదంటే వీడియో గావచ్చు, ఆ వీడియో పైన మనం టెక్స్ట్‌ని ఏ విధంగా తీసుకోవాలి, లేదంటే ఫ్రంట్‌లో గాని, బ్యాక్‌లో గాని, పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం టెక్స్ట్‌ని సెట్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! వీడియో అయితే నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇక్కడ చూడండి, ఇందులో ప్యానెల్‌లో ఇక్కడ టెక్స్ట్ పార్ట్ అని ఒకటుంటుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! నేను పెన్నుతో టిక్ చేస్తున్నా. సో, ఇక్కడ టెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఇందులో టైమ్ లైన్ ఉంటుంది గదా! సో, మీకు ఎక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవాలనో అక్కడ కరెక్ట్‌గా టైమ్ లైన్‌ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో టెక్స్ట్ వస్తుంది. తర్వాత ఎస్ఆర్‌టి ఫైల్స్ వస్తాయి. మీరేం జేయాలంటే ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు నేనేమో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే బై డిఫాల్ట్‌గా మీకు చాలా వరకు ఇక్కడ చూడండి, కొన్ని డిఫాల్ట్‌గా టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, తర్వాత డిఫాల్ట్ రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ మీకు కావాల్సినవే. ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఒకవేళ టైటిల్‌కైతే ఇక్కడ యాడ్ హెడ్డింగ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. యాడ్ హెడ్డింగ్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఇక్కడ స్క్రీన్ మీద మీకు యాడ్ హెడ్డింగ్ అని వచ్చింది చూసారా ఈ ప్లేస్‌లో. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మీరు టెక్స్ట్‌ని టైప్ చేయాలంటే ఏం చేయాలా? మళ్ళీ దీనికి సంబంధించిన ఇక్కడ చూడండి, ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే. సో, ఇందులో మీరు ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది గదా! ఇక్కడ క్లిక్ చేయాల్సుంటది. రైట్? సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైతే ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానో మనకు ఇలాగా చూడండి, టెక్స్ట్ అయితే వచ్చింది. ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా. కీబోర్డ్ కూడా డిస్‌ప్లే అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కదిరి అని టైప్ చేశా. ఓకే. ఇదొక్కటి చాలు. ఇప్పుడిక్కడ మనకు టిక్ మార్క్ కనిపిస్తుంది చూడండి ఈ ప్లేస్‌లో. మీరు జస్ట్ ఊరికే టిక్ మార్క్ ప్రెస్ చేసేసేయండి అయిపోగానే. లేదా సైడ్ క్లిక్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టెక్స్ట్‌కి సైజ్ పెంచుకోవాలా, ఫాంట్ మార్చుకోవాలా, కలర్ పెట్టుకోవాలా, అవన్నీ ఎట్లా అంటే ఎప్పుడైతే మనం ఆ టెక్స్ట్ టూల్ తీసుకుంటామో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడొచ్చాయి గదా మనకు. ఇందులో మీరేం నొక్కాలి? ఎడిట్ అనే ఆప్షన్ నొక్కాలి. ఓకే. ఎప్పుడైతే మీరు ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తారో, ఆ తర్వాత మీకు మళ్ళీ ఈ టెక్స్ట్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా? ఇందులో ఇక్కడేమో చూడండి, ఫాంట్ మీరు ఇటుపక్క ఎఫ్ఎఫ్ అని ఉంది చూడండి, ఫాంట్. మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే చూడండి ఆ ఫాంట్ మార్చుకోవచ్చు. ఈ కింద సెలెక్ట్ చేసుకుంటూ పోతే. అవునా? సో, తర్వాతొచ్చేసి అఫీషియల్‌గా మనకు చూడండి, ఇక్కడ కొన్ని ఉంటాయి డిఫాల్ట్‌గా. ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి ఆ ఫాంట్. అది డిపెండ్స్ ఆన్ మీ యొక్క వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఇది తీసుకున్నా. మరి టెక్స్ట్‌కి సైజ్ పెంచుకోవాలి గదా! సైజ్ పెంచుకోవాలంటే మరి ఇటుపక్క కలర్ పక్కనే క్లిక్ చేస్తే చూడండి, సైజు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫాంట్ అని చూసారా ఇక్కడ కలర్ పక్కన ఏఏఏ అని ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ ప్లేస్‌లో. అవునా? సో, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఫాంట్ సైజ్ ఎంత కావాలనుకుంటే అంత ఇక్కడ పెంచుకోవచ్చనమాట మీరు. చూడండి, ఫాంట్ సైజ్ పెంచుతున్నా. పెరుగుతుందా? తగ్గుతుందా? లేదంటే మీరు 2 వేలుతో ఇక్కడైనా చూడండి, ఇట్లా పెంచొచ్చు వేళ్ళతో. ఓకే. ఇక్కడ గాకుండా గూడా. ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, మళ్ళీ ఆ టైటిల్స్‌లో మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. తర్వాత పక్కనే ఫాంట్ కలర్ ఉంది చూసారా ఇక్కడ? రైట్? దీని మీద క్లిక్ చేస్తే ఎప్పుడైతే మీరు ఫాంట్ కలర్ వచ్చేస్తుంది. ఇందులో మళ్ళీ మనకు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని డిఫాల్ట్ కలర్స్ ఉన్నాయి. లేదా ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్‌ని సెట్ జేసుకోవచ్చు. అదే మాదిరిగా టెక్స్ట్ తీసుకున్న తర్వాత దానికి బార్డరు, షాడో, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు గదా! ఇప్పుడు నాకు ఇందులో టెక్స్ట్‌కి కలర్ ఏది గావాలనుకుంటున్నామో ఆ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్‌గా ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ విత్ వైట్ స్ట్రోక్ కావాలనుకుంటే, బ్లాక్ విత్ వైట్ స్ట్రోక్ కావాలనుకుంటే, గ్రీన్ విత్ వైట్ స్ట్రోక్ కావాలా? లేదా ఇక్కడ ఆల్రెడీ విత్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తాయి. చూడండి, విత్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నాయి. ఇందులో మీకేది కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడున్నది ఏమొద్దనుకుంటే నన్. అవునా? ఇందులో నాకు ప్లెయిన్ కలర్ తీసుకోవాలనుకున్నామనుకుంటే మీరు ప్లెయిన్ కలర్ ఏది కావాలనుకుంటే ఆ ప్లెయిన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ కలర్ మీకేది కావాలనో ఆ బార్డర్ కలర్ పెట్టుకోండి. షాడో కావాలనుకుంటే షాడో ఏ కలర్ కావాలో మీకు షాడో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ షాడో గూడా ఎంత ఉండాలి?
తగ్గించుకోవాలా, ఫుల్ ఒపాసిటీలో ఉండాలా, తగ్గించుకోవాలా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు నేను ఓకే బటన్‌ని ప్రెస్ చేసిన అప్లై అయిపోయింది. ఇక్కడ కలర్‌లో చూస్తున్నారు గదా! ఇన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా నాకు నచ్చిన కలర్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి. నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని పైకి తీసుకుపోవాలనుకుంటే చూడండి ఇట్లా పైకి అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకోవాలనుకోండి ఈ కింద ఇక్కడ మీకుంది కదా టైమ్‌లైనర్‌లో ఈ ఆప్షన్ కింద దీనికి మీరేం చేసుకోవచ్చంటే ఇట్లా పట్టుకొని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అదే టెక్స్ట్‌ని ఇట్లా మధ్యలో పట్టుకొని చూడండి మీరు మూవ్ చేసుకోవచ్చు అటు ఇటు టెక్స్ట్‌కి. ఎట్లా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చనమాట. రైట్? ఇక తర్వాత మనం ఏదైతే టెక్స్ట్‌ని టైప్ చేసామో, ఆ టెక్స్ట్‌కి మనం యానిమేషన్ సెట్ జేసుకోవాలనుకుంటే లైక్ మోషన్. ఎలా అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు గదా! ఇందులో ఎప్పుడైతే ఆ టెక్స్ట్ మీద క్లిక్ జేస్తామో ఇక్కడ మోషన్ అనేదొస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఒస్తాయి జూడండి. ఇందులో ఇన్ యానిమేషన్, ఔట్ యానిమేషన్, లూప్ యానిమేషన్ ఇవన్నీ అవే. ఓకే. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నాను, ఇందులో ఇన్ యానిమేషన్ అనేది తీసుకున్నా. ఫేడ్ గావాలా? మీరు టెక్స్ట్‌ని గమనించండి. చూడండి ఫేడ్ అంటే ఇట్లా ఒస్తుంది. స్పిన్ టైప్ గావాలా? స్లైడ్ టైప్ గావాలా? లేదనుకుంటే రివీల్ టైప్ గావాలా? గ్రేడియంట్ టైప్ గావాలా? ఏ టైప్‌లో గావాలనుకుంటే మీరు ఆ టైప్‌లో సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. వద్దనుకుంటే నన్. ఔట్ యానిమేషన్ గావాలనుకుంటే ఔట్ యానిమేషన్. ఈ యానిమేషన్ అనేది ఒక టెక్స్ట్‌కే గాకుండా పైనున్న పీఓపీ లేయర్స్‌కి అన్నింటికి గూడా మీరు పెట్టుకోవచ్చనమాట. తర్వాత లూప్ యానిమేషన్ అంటే ఏమంటే కంటిన్యూయస్‌గా లూప్ అవుతూ ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ బ్లింక్ గావాలనుకోండి బ్లింక్ అవుతా ఉంటుంది చూడండి. హార్ట్ బీట్ గావాలా? లేదంటే బ్రీత్ టైప్ గావాలా? షేక్ టైప్‌లో గావాలా? సో, చూడండి పెండులు, ఫ్లోట్ చూడండి స్పిన్ టైప్. ఇట్లా దీంట్లో మళ్ళీ కింద డ్యూరేషన్ ఎంతుండాలి? స్లోగా గావాలా? ఫాస్ట్‌గా గావాలా? ఇట్లా కింద డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అక్కర్లేదనుకోండి నన్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఓకే బటన్‌ని ప్రెస్ చేయొచ్చు. ఓకే. ఇదే టెక్స్ట్‌ని అదే సేమ్ ఫాంట్‌తో, అదే సేమ్ కలర్‌తో డూప్లికేట్‌గా పెట్టుకోవాలనుకోండి, ఈ టెక్స్ట్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడిక్కడ మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి ఆ డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో, ఇక్కడ అదే టెక్స్ట్ పైన ఇంకొక లేయర్ వస్తుంది. చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే. దీన్ని మళ్ళీ ఎడిట్‌లోకెళ్ళి మీకు నచ్చినట్టుగా ఏదైనా ఫాంట్ పెట్టుకొని చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఓకే. టెక్స్ట్ అయితే టైప్ చేసుకుంటున్నాను ఇలా. ఈ రకంగా మనం సెట్ చేసుకోవచ్చు. స్వామి టెంపుల్ అని ఇట్లా టెక్స్ట్‌ని టైప్ చేసుకున్నా. దీనికి ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. కలర్ ఈ కలర్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి సైజ్ ఇట్లా 2000తో తగ్గించుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడికెళ్ళి ఏఏ మీద క్లిక్ చేసి ఫాంట్ సైజ్‌ని తగ్గించుకోవచ్చు. దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం ఈ సెంటర్ పాయింట్. కరెక్ట్‌గా ఇంకా సైజ్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు మనం. అవసరాన్ని బట్టి. ఓకే. సో, ఇప్పుడు అలైన్‌మెంట్ ఇక్కడ చూడండి లైన్‌కి, లైన్‌కి స్పేసింగ్ గావచ్చు, ఇలా క్యారెక్టర్ స్పేసింగ్ గావచ్చు. ఓకే. తర్వాత లైన్ హైట్ గావచ్చు. ఇవన్నీ ఈ ఆప్షన్‌లో ఉంటాయి మనకు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ తర్వాతొచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఏ టైప్‌లో గావాలో మీకు మాస్క్ టైప్‌లో గావాలా? చేంజ్ జేసుకోవచ్చనమాట మనం దీన్ని. ఓకే. ఇట్లా ఆప్షన్స్ అన్నీ టెక్స్ట్‌కి రిలేటెడ్‌వే ఉంటాయి చాలా వరకు. సో, ఇప్పుడు ఒకవేళ మనం అడ్జస్ట్ చేస్తున్నప్పుడు లాక్ పెట్టుకోవాలి. ఎవరు చేంజెస్ చేయకుండా అనుకుంటే, ఇక్కడ లాక్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దాన్ని చేంజ్ చేసేకవ్వదు. అంటే ఎడిట్ ఆప్షన్స్ మనకేవి రావు. అన్‌లాక్ అనేది ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, అప్పుడే మనకు ఈ ఆప్షన్స్ అన్నీ రావడం అనేది జరుగుతుందనమాట. ఒకవేళ టెక్స్ట్ లేయర్ ఇదొద్దనుకుంటే డిలీట్ బటన్‌ని ప్రెస్ చేయండి. సో, చూడండి టెక్స్ట్ లేయర్ ఎగిరిపోతుంది. రైట్? మళ్ళా కావాలనుకుంటే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే తర్వాత సబ్ హెడ్డింగ్ కావాలా? లేదంటే డిఫాల్ట్‌లో చూడండి ఇందులో మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్‌ని తీసుకోవచ్చు. సో, కస్టమ్ టైప్‌లో వస్తుంది. దాంట్లో మీరు మళ్ళీ ఎడిట్‌లోకెళ్ళాలా? వన్ బై వన్ ఒక్కోటొక్కోటి ఇప్పుడు లాక్ సెలెక్ట్ అయింది. మౌస్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని వన్ బై వన్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సుంటదనమాట. అట్లా
టెక్స్ట్ టూల్ అనేది వీఎన్‌లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇందులో. మీకు ఏ టైప్ యారో మార్క్ రిలేటెడ్ టైప్ కావాలా? సో, ఆ పర్టిక్యులర్ టెక్స్ట్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటైర్ టెక్స్ట్‌కంతా కావాలనుకుంటే ఎంటైర్ టెక్స్ట్‌కంతటికి మనం పెట్టుకోవచ్చనమాట. ఒక వాటర్ మార్క్ లాగా కావాలనుకుంటే, సో, ఇప్పుడు నేను క్లిక్ చేసి ఏం చేస్తాను, తెలుగు టెక్ జోన్ బై అంజి అని జస్ట్ టైప్ చేస్తాను ఇట్లాగా టెక్స్ట్. తెలుగు టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తా. ఇది ఒక వాటర్ మార్క్ లాగా కావాలనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే కింద ఇక్కడ మనకు ఒపాసిటీ అని కనపడుతుంది కదా! ఈ ప్లేస్‌లో. సో, ఇక్కడ ఒపాసిటీ మీద క్లిక్ చేస్తా. చూడండి ఒపాసిటీ ఎంత కావాలనుకుంటే అంత మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. అట్లా రైట్? సో, అట్లా వాటర్ మార్క్ లాగా కూడా మొత్తం ఎంటైర్ టెక్స్ట్ వరకు మనం లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. సో, అది టెక్స్ట్‌కి సంబంధించినటువంటి ఆప్షన్. సో, మరి అర్థమైంది కదా! ఇది ప్రాక్టీస్ అయితే చేయండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై. సీ యూ.